యేసు క్రీస్తు నామంలో శుభాలు. ఈరోజు మనం చూసే అంశం, క్రైస్తవులకి దయ్యాలు పడుతాయా? సంఘానికి వెళ్ళే విశ్వాసులకి, క్రైస్తవులకి దయ్యాలు పడతాయా, దురాత్మలు పట్టి పీడిస్తాయంటే క్రైస్తవ సమాజంలో ఒక వర్గం ఉంది. వారంటారు క్రైస్తవులకు దయ్యాలు పట్టవండి, మంత్రశక్తులు వారిని దాడి చేయవండి, వారు విశ్వాసులు, దేవుని నమ్ముకున్న బిడ్డలు, వారిని ఏమీ చేయవు, దయ్యాలు పట్టవు, అవి లేవని చెప్పేసి వాళ్ళు ఒక వర్గం ఉన్నారు. వారంటారు స్వస్థతలు ఉండవు, డెలివరెన్స్ పరిచయం అనేది లేదని చెప్తారు. ఇంకొక వర్గము, ఇది మైనారిటీగా ఉంటుందండి, వారంటారు ఎస్ క్రైస్తవులకి దయ్యాలు పడతాయి, ఎస్ వారికి విడుదల కావాలని చెప్పే వాళ్ళు ఉంటారు. అయితే ఇందులో ఏది వాస్తవం? క్రైస్తవులకు దయ్యాలు పడతాయంటే అడిగే ప్రశ్న ఏముందంటే, క్రైస్తవులకు రోగాలు వస్తాయా? ఖచ్చితంగా వస్తున్నాయండి. చాలామంది విశ్వాసులు, సేవకులు కూడా కరోనా టైంలో కరోనా బారిన పడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మనం చూచి ఉన్నాం. క్రైస్తవులు పాపం చేస్తారా? చేస్తున్నారు. చాలామంది ఎస్ దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా వారికి ఉన్నటువంటి బలహీనత బట్టి కొన్నిసార్లు పాపం చేస్తున్నారు. సో అలాంటప్పుడు క్రైస్తవులు పాపం చేస్తున్నప్పుడు, అలాగే క్రైస్తవులకి విశ్వాసులకి రోగాలు వస్తున్నప్పుడు మరి దయ్యాలు పట్టవని చెప్పడానికి ఆధారం ఏమైనా ఉందంటే ఏమీ లేదు. విశ్వాసులకి దురాత్మలు పీడిస్తాయంటే పీడిస్తాయి. దానికి ఏమైనా లేఖన ఆధారాలు ఉన్నాయంటే ఉన్నాయండి. కొన్ని ఆధారాలు మీకు చూపిస్తాను. దయచేసి మార్కు సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో ప్రభు పరలోక ఈ సమాజ మందిరంకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మను పట్టిన మనిషి ఒకడు ఉన్నాడు. ఇతను ఎవరండి? ఇతను అవిశ్వాసి కాదండి, ఇతను విశ్వాసే. ప్రతి శనివారం నాడు సమాజ మందిరంలోకి వెళ్ళి యెహోవా దేవుని ఆరాధించేటువంటి విశ్వాసి ఇతనికి అపవిత్రాత్మ పట్టింది. అప్పుడు యేసుప్రభువు వారు చూచి, యేసు మాతో నీకేం పని, మమ్మల్ని నశింపచేయడం వచ్చితివా, నీ ఎవడవో నాకు తెలియను, నువ్వు దేవుని పరిశుద్ధమని కేకలు వేశాను. సో యేసు ప్రభు వారు ఈ దయ్యం పట్టిన వ్యక్తి నుంచి దయ్యాన్ని వెలుగొట్టాడు. ఇతను అవిశ్వాసి కాదు, ఇతను అన్యుడు కాదు, ఇతను ప్రతి శనివారం నాడు సమాజ మందిరానికి వెళ్ళేటువంటి విశ్వాసి, యెహోవా యందు విశ్వాసం ఇచ్చిన భక్తుడు. సో ఈ విశ్వాసికి దయ్యం పట్టిందా? పట్టింది. వాడిని విడిపించాడు. ఆయన గలిలయంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. సో దయ్యాలు ఎక్కడ వెళ్ళగొట్టారండి? ఆయన వీధుల్లో కాదు, ఆసుపత్రుల్లో కాదు, బైబిల్ సెలవిస్తుంది వారి సమాజ మందిరంలో ఎవరు ఉంటారండి? ఎవరైతే యెహోవా యందు విశ్వాసం కలిగి ఉన్నటువంటి, బైబిల్ కలిగినటువంటి యూదులు మాత్రమే ప్రతి శనివారం నాడు సమాజ మందిరంలో కూడుకుంటారు, ఆరాధిస్తారు, యూదయ సాంప్రదాయాలు పాటిస్తారు. అయితే వాళ్ళు విశ్వాసులు, వారికి దయ్యాలు పట్టాయి. సమాజ మందిరంలో ఉన్నటువంటి విశ్వాసుల నుంచి దయ్యాలు వెలుగొట్టాడు. సో కాబట్టి వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, విశ్వాసులు కూడా దురాత్మలు పట్టి పీడించే అవకాశం ఉంటుంది. ఎలా తెలుసుకుంటావు? నీకేదైనా సమస్య చాలా కాలం నుంచి పట్టి పీడిస్తున్నట్లయితే దాని వెనుక దురాత్మలు ఉండొచ్చు. నీకేదైనా సుదీర్ఘకాలం నుంచి రోగాలు కనుక పట్టి పీడిస్తున్నాయి, మందులు వాడినా కానీ, ఏది వాడినా కానీ స్వస్థ కలగడం లేదంటే దాని వెనుక ఒంట్లో ఏదో ఒక దురాత్మ ఉండొచ్చు. సో కాబట్టి విశ్వాసులు కూడా దురాత్మలు పీడించాయి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించినటువంటి అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదని అతనితో చెప్పాను. యేసు ప్రభువు వారు ఒక స్త్రీని స్వస్థపరిచాడు. ఆమె నడుము వంగిపోయింది. స్వస్థపరిచిన తర్వాత చాలా మంది యూదులు నాయకులు అభ్యంతరం చెప్పారు. ఆ సమయంలో ప్రభు అంటాడు, ఈమె 18 ఏళ్ల నుంచి సాతాను చేత బంధించబడింది, ఈమె అబ్రాహాము కుమార్తె అని ప్రభు స్వయంగా సాక్ష్యం ఇస్తారు. అంటే ఏంటంటే ఈమె నిజమైనటువంటి విశ్వాసి, ఈమె అన్యురాలు కాదు, నామకార్థ యూదురాలు కాదు, ఈమె నిజంగా యెహోవా దేవుని విశ్వాసం ఉంచినటువంటి దేవుని బిడ్డ, అబ్రాహాం కుమార్తె అని ప్రభువే స్వయంగా సెలవిస్తా. అంటే దేవుని బిడ్డ ఈమెకు దయ్యం పట్టిందా? లేదా? పట్టింది. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి పట్టి పీడించింది. అయితే అందువల్ల సమస్య వచ్చింది. దానివల్ల 18 సంవత్సరాల నుంచి వంగుతూ జీవించాల్సి వచ్చింది. ప్రభు స్వస్థపరిచాడు. ఇంకా అనేక వచనాలు ఉన్నాయండి. ఈ రోజుల్లో చాలామంది విడుదల పరిచర్య లేదు, దయ్యాలు లేవు, ఇదంతా కూడా యాక్టింగ్ చేస్తూ ఉన్నారు, లేక ట్రిక్కులు జిమ్మికులు వాడి జనాలు మోసం చేస్తారని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాక్యంలో చూసినట్లయితే చాలా సందర్భాల్లో అనేక మందిని ప్రభు విడిపించాడు. అందులో చాలామంది విశ్వాసులు ఉన్నారు. మీకు కొన్ని వచనాలు చెప్తాను, చూడండి, రాసుకోండి. మత్తయి సువార్త 10:22-28 వచనంలో ప్రభు సెలవిస్తాడు, విడుదల అనేటువంటిది అది పిల్లల యొక్క రొట్టె అని ఆయన సెలవిస్తాడు. అదేవిధంగా
మార్క్స్ వార్త 7:25-35 వచనంలో అది పిల్లల రొట్టె అని సెలవిస్తాడు. మార్క్స్ వార్త 8:33లో యేసు ప్రభువారు పేతుని స్వయంగా చూసి సాతానని చెప్తాడు. ఈ యేసు ప్రభువారు పేతుని చూచి పేతుడు విశ్వాసి అండి, అపోస్తలుడు అయినా కానీ సాతాను పడడం వల్ల సాతాను వెనుకకు వెళ్ళిపోమని ప్రభు గద్దిస్తాడు. అలా చూసుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. లూకా 22:3లో అపోస్తలుడైనటువంటి ఇస్కరియోతు యూదాలోకి సాతాను సెలవిస్తుంది. అతను విశ్వాసం మాత్రమే కాదు, స్వయంగా ప్రభు ఏర్పాటు చేసినటువంటి అపోస్తలుడు స్వాతంలోకి సాతాను ప్రవేశించింది. అందువల్ల సూసైడ్ చేసుకొని చనిపోవాల్సి వచ్చింది. అపోస్తల కార్యములు 5:3-4లో అననీయ సఫీరాలు కూడా విశ్వాసులు, వారిని సాతాను మోసం చేశాడు. అందువల్ల వాళ్ళు దేవుని ఉగ్రతకు గురి కావాల్సి వచ్చింది. ఇలా చూసుకుని పోతే చాలా వచనాలు ఉన్నాయండి. విశ్వాసులకు దయ్యాలు పడతాయంటే ఖచ్చితంగా పడతాయి. నీకు రోగం ఉందా? ఉంటే దురాత్మ ఉన్నట్టే. నీకు సమస్య ఉందా? ఉన్నట్లయితే దురాత్మ ఉన్నట్టే. అంచేత ఏం చేయాలంటే స్వస్థ కోసం, విడుదల కోసం చూడాలి. సో నువ్వు విశ్వాసం కావచ్చు, సేవకుని కావచ్చు. సో కాబట్టి విశ్వాసులు పాపం చేసే అవకాశం ఉన్నప్పుడు, రోగాలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు, విశ్వాసం నుంచి తప్పిపోయే అవకాశం ఉన్నప్పుడు, సో వారిలోకి దయ్యాలు ప్రవేశించమని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే దురాత్మలు అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎఫెసీ 4:20 చెప్తుంది, అపవాదికి చోటు ఏదని చెప్తుంది. ఎందుకు? నువ్వు విశ్వాసమైనట్లయితే నువ్వు అవకాశం ఇస్తే సాతాను నీలో ప్రవేశించి నేను పీడించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అపవాదికి చోటు ఇదని చెప్తున్నాడు. యాకోబు 4:7లో దేవునికి లోబడి అపవాదిని ఎదిరించమని సెలవిచ్చాడు. ఎందుకు? అపవాది నీలో ప్రవేశించే ప్రయత్నం చేస్తాడు. 2 కొరింథీ 12:7 పౌలు సెలవిస్తాడు, సాతాను యొక్క దూతను వెంటాడే ప్రయత్నం చేసిన పౌలు సెలవిచ్చాడు. అలాగే ఎఫెసీ 6:12 మనం పోరాడేది శరీర మాంసం వారితో కాదు, కానీ దురాత్మలతో పోరాడతాం చదివిస్తున్నాడు. సో కాబట్టి విశ్వాసులకి, నిజమైన విశ్వాసులకి దయ్యాలు పడతాయా, ఒంట్లో దురాత్మలు దూరుతాయంటే ఖచ్చితంగా దూరుతాయి. అందుచేత ఏం కావాలి? విడుదల కావాలి. సో కాబట్టి విషయంలో చాలా స్పష్టత కలిగి ఉండండి. పరిశుద్ధాత్మ విడుదల కలిగి చేస్తాడు. సో కాబట్టి ఈ విషయం గురించి అండర్స్టాండ్ కలిగి ఉండండి. ఈ వీడియోను దయచేసి మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీలోకైనా సరే ఏదైనా దురాత్మ పట్టింది, లేదా సమస్య ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు విడుదల కోసం చూడాలి. ఎవరైతే విడుదల కోసం చూస్తారో దేవుడు వారిని దర్శిస్తాడు, కార్యాలు చేస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ బహుగా దీవించును గాక. ఆమేన్.